స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. వాడేశారా? యూజ్ చేసా. స్వాతంత్రం వచ్చే వరకు ఆయనకు కూడా తెలీదు. పోరాడారు. మిగతాది ప్రకృతి చూసుకుంది. మనం కూడా మన 4 ఫాదర్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటయ్యా ఈ అమ్మాయికి 4 ఫాదర్సా? ఎంత ఫారిన్ పిల్ల అయితే మాత్రం మరీ అంత పబ్లిక్ గా చెప్తుంది ఏంటయ్యా? ఏయ్ నిజం చెప్పు, నువ్వు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ కదా? 7th కూడా ఫెయిలే. ఏ 4 ఫాదర్స్ అంటే 4 ఫాదర్స్ నలిగిపోయిన మదరు కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం. పూర్వీకులు అంటే అదో క్యాస్ట్ కదా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలుగులో కూడా నేను ఫెయిలే. మీరు బాగుండాలి సార్. ఏ మన ముందున్న ఒకటే మార్గం, నో సపోర్ట్ టు సామి. ఒక్కరు కూడా పనికి వెళ్ళకూడదు. మేం పడే బాధలేవో మేము పడుతూనే ఉన్నాం, మీరు ఇందులోకి రావద్దమ్మా. అది ఊరు మిమ్మల్ని నమ్ముకుందన్నారు, కనీసం మా ముసలోడు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. నా మాట విని ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదా మేడం? జ్యోతి గారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు ఒకటే ప్లాన్ తో ఉండరు, ప్లాన్ బి పెట్టుకుంటారు. అర్థమైంది మ్యామ్. ఇట్నుంచి కాకపోతే అట్నుంచి నరుక్కొని రావాలి, అంతేగా? ఎటు నుంచి కాకపోతే ఎటు నుంచి నరకొస్తావు? జ్యోతి రాబిన్, మ్యామ్ అక్కడ కెమెరా ఉంది. ఇక్కడ తిరగకు. ఓకే. ఈ గాంజా బ్యాచే ఇంత అడ్వాన్స్డ్ గా తయారంటే మనలాంటి ఇంటెలిజెంట్ పీపుల్. అర్థమైంది మ్యామ్. వాడు కెమెరాలే పెట్టాడు, మీరు ఆ కెమెరా యాక్సెస్ తో వాడి ఫోన్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా? That's my boy. Do it. ఏంటి ఆవిడ అంత ఇంటెలిజెంటా? అసలు ఇంటెలిజెంట్ పీపుల్ ని ఫస్ట్ టైం ఇంటెలిజెంట్ అని ఎవరన్నారో తెలుసా? అర్థమైంది, ఇంటెలిజెంట్ పీపులే. దాట్స్ మై బాయ్. నీ మూతి కమింగ్ మేడం. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు. ఫోన్ ఏంటి, మనం యాక్ట్ చేయటం ఏంటి? చేయడం ఏంటి, చేస్తాంగా. ఎప్పుడు? రే ఆ స్వామిగారి ఫోన్ మన కంట్రోల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? సేమ్ మెసేజ్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ పంపించు. ఓకే సెండింగ్. నీ ఫోన్ హ్యాక్ అయింది. నీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ క్లిక్ చేసాం, మా అందరి ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. ఎవరు నన్ను ఆ పనికి చూస్తున్నారో? ఎవరు? అప్డేట్స్ అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు మా బాస్ గారు. స్విచ్ ఆఫ్ చేయలేను, బ్లాక్ చేయలేను. సుపారీ మాట్లాడి లేపించేసి బెటర్. హలో. Are you mad? మ్యామ్ You మీరు అర్జెంట్గా ఫోన్ కట్ చేయండి. one second. మిమ్మల్ని ఆపేదా సామిగాడు కాదు, వాడే కన్ఫర్మ్. జ్యోతి, ఒకళ్ళు నన్ను ఆపటం ఏంటి? నేనే ఈ ఊరికి ఫ్రీడమ్ ఇద్దాం. ఊరుకోండి మేడం, మీరు ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వలేరు, ఒక ఊరికి ఫ్రీడమ్ ఇస్తారా? జ్యోతి, వారి ఇంటెన్షన్స్ చాలా రాంగ్ గా ఉన్నాయి మేడం. మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే గుచ్చు చూస్తున్నాడు. చూసాడా? ఈరోజు ఎలాగైనా సరే వాడి ఇంటెన్షన్స్ బయట పెట్టాలి, మీరు పర్మిషన్ ఇస్తే. రాబిన్, ఎస్ మ్యామ్. నాకు బోర్ కొడుతుంది. నేను గేమ్ ప్లాన్ చేశాను. బాటిల్ ఎవరో వైపు ఆగిందో బాటిల్ తిప్పిన వాళ్ళు క్వశ్చన్ అడగాలి. బట్ హలో స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొచ్చారేంటి? గేమ్ అన్నారు కదా, డ్రెస్ వేసుకొచ్చాను. ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. అంటే దీంట్లో హ్యాండ్ గ్లౌజెస్, హెడ్ కి హెల్మెట్ కూడా పెట్టుకోవాలా? రే నీ తోట అక్కడ పెట్టు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. మ్యామ్ తొండాడుతున్నాడు. I dare you to tell me the truth. ట్రూత్. ఇందాక నీకు ఫోన్ రాలేదు కదా? ఫోన్ రాలేదు. దట్స్ ఇట్. చెప్పాను కదా మేడం, వాడి ఇంటెన్షన్స్ ఫస్ట్ నుంచి. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి మనకెందుకు? ఇర్రెలెవెంట్ క్వశ్చన్. స్టిక్ టు ద మిషన్. ఇంటెన్షన్స్ తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి. గో ఫర్ ఇట్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మ్యామ్. ఎందుకు?
ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడే ప్లెడ్ చేశా. కానీ లైఫ్లోకి ఎవరైనా ఫారెన్ అమ్మాయి వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా. చూసారా మేడం, మన ఫస్ట్ నుంచి మిమ్మల్ని టార్గెట్. ఏమిటి సిగ్గుపడుతుందేంటి? ముందు సిగ్గుపడుతుంది, తర్వాత వాడికి పడుతుంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీరా గారు, ఇందాక మీకు కూడా ఫోన్ రాలేదు కదా? ట్రూత్ అంటే ట్రూతే చెప్పాలా జ్యోతి? చెప్పాలి మేడం. ఫోన్ రాలేదు. మేడం 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 మేడం, మీకు ఫోన్ రాకపోతే మీరెందుకు వాడి ముందు తిప్పుకుంటూ తిరిగారు? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి. ఇది నీ టర్న్ కాదు జ్యోతి. ఐఎమ్ డిస్క్వాలిఫైయింగ్ దిస్ క్వశ్చన్. స్నో గారు, జ్యోతి గారు, మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏంటి? సిచ్యువేషన్ ఇల్లాజికల్ క్వశ్చన్. ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు. ఎలా? ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా? ఇండియా ఐతో స్టార్ట్ అవుతుంది. వావ్, ఇంప్రెసివ్ రాబిన్. థ్యాంక్ యూ. ఈ సిచ్యువేషన్ కంటే ఈ క్వశ్చన్ బెటర్ గా ఉంది. జ్యోతి గారు, ఈవిడ కూడా. మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏది? డిప్రెషన్. ఇవాళ ప్రతిరోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా. కర్మరా బాబు, ఊరికే డిప్రెషన్ అంటే అదొక ఊరా? ఏం లేదు, నాకు తెలిసిన 2-3 క్లయింట్స్ అక్కడికి వెళ్ళొచ్చారు. నీకు దండం రా దూత. నీ ఫోన్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కొక్కటిగా ప్రింట్ వేసి మరీ పంపిస్తున్నాడు. సమీ, డేవిడ్ భాయ్ నుంచి మెసేజ్ వచ్చింది. సరుకు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు. 20వ తారీఖు అని చెప్పు. ఒకవేళ ఆ మెసేజ్ డేవిడ్ భాయ్ కాకుండా హ్యాకర్ గడ్ పంపించుంటే మన సరుకు ట్రావెల్ డేట్ తెలిస్తే రిస్కే కదా. వద్దు, ఆ మెసేజ్ రిప్లై ఇవ్వకు. ఒకవేళ డేవిడ్ భాయే ఆ మెసేజ్ పంపుంటే రిప్లై ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి. దేనమ్మా, వాడెవడో గాని ఆడుగు దొప్పుతున్నాడు. మన ఫోన్లు హ్యాక్ అయ్యాయని మనకి తెలుసన్న విషయం హ్యాక్ చేసినోడికి తెలుసా? తెలియకపోవచ్చు. దైదీనా, సమీ, పార్టీకి 1 కోటి రూపాయలు ఇప్పుడే మినిస్టర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. సరే. చెప్పరా. నీకో గుడ్ న్యూస్. ఈ మంత్ ఆశ్రమాలకు వెళ్ళాల్సిన డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. ఎలారా? పార్టీకి ఫండ్ వచ్చింది, మన ఫండ్ కింద వాడేసా. దొరికేస్తాంరా. డబ్బు ఎక్కడికి వెళ్ళినాయో చూడు. మొత్తం అమౌంట్ రామ్దూత్ హనుమాన్ అనే అకౌంట్లోకి వెళ్ళే సార్. ఆ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇమీడియట్ గా ఇవ్వు. అది ఖచ్చితముగా పేక్ అకౌంటే. ఇక్కడి నుండి డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చూడు. డబ్బంతా అనాథాశ్రమాలకి, ఓల్డేజ్ హోమ్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. ఒక్క ఆశ్రమం కూడా వదలొద్దు. డబ్బులన్నీ ఆశ్రములకి పంపినావంటే ఓళ్ళు నీకెంత ముఖ్యమో అర్థమైనాదే. నీ ఎవరివో నాకు తెలీదు. అవతల అన్ని ప్రాణాలు, యువతల నీ ఒక్కడి ప్రాణం. తీరా మూసుకో. రే, వాడికి నా ఫోటో పెట్టేయ్. రే, అది కాదురా. వాడి టార్గెట్ నేను అవ్వాలి, ఆశ్రమాలు కాదు. నా ఫోటో పెట్టేయ్.
సామి సాచే మ్యామ్ మ్యామ్ సార్ మనుషులు వచ్చారు. తాతయ్య రే, మామయ్య గారు. తాతయ్య 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 మామయ్య గారు కనిపించట్లేదు. ఆయన కూడా లేరు. రాబిన్ 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 కూడా లేడా? అయితే తాతయ్య సేఫ్.